ఇక డీటెయిల్స్ చూస్తే భాగ్యనగరంలో వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా జరుగుతుంది. భక్తుల కోలాహలాల మధ్య గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఆర్ మార్గులోని బాహుబలి క్రేన్ పాయింట్ 4 వద్ద నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు జయ జయ ధ్వానాల మధ్య మహాగణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. అంతకుముందు వినాయకుడికి ఉత్సవ సమితి నిర్వాహకులు తుది పూజలు నిర్వహించారు. అంతకుముందు భక్తుల కోలాహల మధ్య బడా గణేష్ శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. రాజదూత సర్కిల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా వినాయకుడు ఎన్టీఆర్ మార్గుకు చేరుకున్నాడు. ఉత్సవ సమితి నిర్వాహకులు తుది పూజలు అందుకున్న తర్వాత గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. హుసేన్ సాగర్లో ప్రసిద్ధ బాలాపూర్ గణేష్ నిమజ్జన ప్రక్రియ పూర్తయింది. క్రేన్ 12 వద్ద బాలాపూర్ గణపతిని నిమజ్జనం చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో లంబోదరులకు ఘనంగా పూజలు నిర్వహించిన భక్తులు నిమజ్జనానికి తరలివస్తున్నారు. వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి విగ్రహాలు బేగం బజార్ నుంచి ట్యాంక్ బండ్కు తరలి వెళ్తున్నాయి. హనుమాన్, నరసింహ, వెంకటేశ్వరుడు, శ్రీకృష్ణుడు, శివుడు రూపాల్లో ఉన్న భారీ గణనాథుడి ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆపరేషన్ సింధూర్ నమూనాలోని వినాయక నిమజ్జన వాహనం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇండియన్ ఆర్మీ యూనిఫామ్లో గణేశుడి విగ్రహాన్ని చూసి భక్తులు బోలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఇక హుసేన్ సాగర్ వద్ద నిమజ్జనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. భక్తులు, సందర్శకులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి వేదికపై నుండి భక్తులకు అభివాదం చేశారు. గణపతి బప్పా మోర్యో అంటూ భక్తులతో కలిసి నినాదాలు చేశారు. క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనాలను పరిశీలించారు. నిమజ్జనం ఏర్పాట్లను కలెక్టర్ హరిచంద్ర సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా వీధుల్లో పాల్గొన్న అన్ని విభాగాల సిబ్బందిని సీఎం అభినందించారు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. ముందస్తు సమాచారం లేకుండా సాదాసీదిగా సీఎం రేవంత్ రెడ్డి హుసేన్ సాగర్ వద్ద ప్రత్యక్షం కావడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. గణేష్ నిమజ్జనాల సందర్భంగా హుసేన్ సాగర్ వద్దకు సీఎం వచ్చి ఏర్పాట్లను పరిశీలించడం పట్ల భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.